ప్రపంచం అంతటికీ దేవుడిచ్చిన చట్టం ఏమిటంటే బైబిల్. రాతపూర్వకంగా పలకల మీద దేవుడు రాసి ఇచ్చిన చట్టము బైబిల్. ప్రపంచంలో ఉన్న వారందరూ దీనిని పాటించాలి. అయితే మన చేతిలో ఉన్న బైబిల్ కాకుండా చదువు రాదు. చాలా మందికి చదువు రాదు. మనమైతే చదువుకుంటున్నాం, బోధించుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అయితే నాగరికత, చదువు లేనటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎట్లా వాక్యం? ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. మనుషులు కనుక్కోలేని జాతులు చాలా ఉన్నాయి, మరి వాళ్ళకెట్లా? అందుకే దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి హృదయములోనే, మనస్సులోనే ధర్మ విధిని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయములోనే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదనే విచక్షణను దేవుడు ప్రతి మనిషిలో ఉంచాడు. అది మనస్సాక్షి. అదే దేవుడు మనలో ఉంచినటువంటి అంతరాత్మ. ఈ అంతరాత్మ చేసే పని ఏంటో తెలుసా? నీకు వాక్యం తెలిసినా తెలియకపోయినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, నీకు బైబిల్ తెలిసినా తెలియకపోయినా, దేవుడు తెలిసినా తెలియకపోయినా, ఏది మంచో ఏది చెడో చెబుతుంది నీకు. ఏది వరుసనో ఏది వరుస కాదో చెబుతుంది. ఏది మంచి పనో ఏది మంచి పని కాదో, ఏది క్రమమో ఏది అక్రమమో లోపల నీకు చెబుతుంది. ఎప్పుడైతే నువ్వు అక్రమము చేయాలనుకుంటావో ఇది మంచిది కాదు అని లోపల నీకు అంతరాత్మ హెచ్చరిస్తుంది.